ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ Xiaomi మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి Mi 11i. దీంట్లో మనకి హైపో ఛార్జ్ టెక్నాలజీ అని చెప్పి కూడా మరొక మొబైల్ని లాంచ్ చేశారు. దీంట్లోనే ప్రీమియం సెగ్మెంట్ కింద దీనికి కేవలం మీకు బ్యాటరీ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే, రెస్ట్ ఆఫ్ ద స్పెక్స్ ఈవెన్ కెమెరాస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. నన్ను అడిగితే Mi 11 హైపో ఛార్జ్ టెక్నాలజీ కన్నా కానీ ఇది ప్యూర్ వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ట్రిక్ని కనుక మీరు ఫాలో అయ్యారు అన్నట్లయితే దీన్ని ఆల్మోస్ట్ ఆల్ 6,500 రూపీస్ డిస్కౌంట్కి మీరు కొనుక్కునేటువంటి అవకాశం అయితే ఉంది. అది ఎలా అంటే Xiaomi డైరెక్ట్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఎనీ రెడ్మీ నోట్ సిరీస్ మొబైల్ ఫోన్ని ఎక్స్చేంజ్లో మనకి 4,000 రూపాయల దాకా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంతో పాటు ప్యారలల్గా మీరు SBI కార్డ్ని కనుక వాడారు అన్నట్లయితే 2,500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా మీకు దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా 18,999 రూపాయలకే మేబీ ఒకవేళ మీ నోట్ సిరీస్కి మరింత అదనపు అమౌంట్ డిస్కౌంట్ వచ్చింది అన్నట్లయితే అంటే బంప్ ఆఫర్ కింద సో మరింత తక్కువకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే కాదు, ఒకవేళ మీ దగ్గర నోట్ సిరీస్ మొబైల్ ఫోన్ లేదనుకోండి, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళారు అన్నట్లయితే అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ద్వారా డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే దొరకడం జరుగుతుంది. 2,500 రూపీస్ డిస్కౌంట్ అయితే మనకు దొరుకుతుంది. అండ్ అడిషనల్గా మీరు ఎక్స్చేంజ్ పెట్టుకున్నారంటే మరింత అదనం అయినటువంటి డిస్కౌంట్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం ఇది కిల్లర్ డీల్ అని నా అభిప్రాయం. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికే మనకి ట్రూలీ గ్లోబల్ 8 5G బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 920 SoC చిప్స్ తో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ నేను మీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక 5K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే మీకు మరొక అమేజింగ్ సర్ప్రైజ్ అయితే తీసుకొస్తాను మన ఛానల్లో. సో సర్ప్రైజ్ ఏంటనేది గెస్ చేస్తే వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ ప్యాకేజ్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారంటే ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi బ్రాండింగ్తో పాటు ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ అలాగే Xiaomi Mi 11i 5G అని చెప్పి మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి కొన్ని అవార్డ్స్, అలాగే రైట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ అయితే కొట్టేశారు. సో ఇది మీకు 2 వేరియంట్లో దొరుకుతుంది. 6+128GB, 8+128GB. 6+128GB వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 24,999. అలాగే 8+128GB వచ్చేటప్పటికే మీకు 27,999కి రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్స్లో మీకు ఇది మంచి వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 920 ప్రాసెసర్, దీని డిస్ప్లే 108 మెగాపిక్సెల్తో పాటు 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. Mi 11i హైపో ఛార్జ్కి దీనికి తేడా ఇది ఒక్కటే. మీకు 120 వాట్స్ అందులో వస్తే ఇందులో వచ్చేటప్పటికి 67 వాట్స్, అందులో మీకు 4,500 mAh ఆఫ్ ద బ్యాటరీ వస్తుంది. కానీ బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికే 5,160 mAh ఆఫ్ ద బ్యాటరీ రావడం జరుగుతుంది. మేడ్ ఇండియా లోగోతో పాటు మనకి ఇది టోటల్లీ 4 కలర్స్ దొరుకుతుంది. సో దీంట్లో మనకు ఇప్పుడు వచ్చిన కలర్ ఏదైతే ఉందో పసిఫిక్ పెరల్ అండ్ 8+128GB అంటే హై అండ్ వేరియంటే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 2 సీల్స్ని అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సీల్స్ని కూడా మనం బ్రేక్ చేసేద్దాం. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే Xiaomi అనేటువంటి ఒక చిన్న పౌచ్ అంటే కాటన్ పౌచ్ అయితే మనకు రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దీంట్లో సిమ్ ఎజెక్టింగ్ పిన్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ అలాగే ఒక TPU కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. కోర్స్ పర్వాలేదు, దీని బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక ఇవే కాకుండా బాక్స్లో అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైలే. సో దీని అయితే మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఒక చార్జర్ బ్రిక్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక మంచి హై అండ్ క్వాలిటీ ఉన్నటువంటి USB Type-Cకి సంబంధించినటువంటి కేబుల్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో వీటన్నిటిని పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ని అయితే మనం ఒక లుక్ వేసేద్దాం. దీన్ని కూడా ఒక చిన్న ర్యాప్లో వీళ్ళు ర్యాప్ చేసి అయితే పంపించారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి పెరల్ వైట్ అండ్ అఫ్ కోర్స్ అమేజింగ్ డిజైన్. సో ఇక్కడ మీరు చూసారు కదా పైన అంతా కొంచెం బ్లూయిష్ ఫినిష్, అలాగే బాటమ్ వచ్చేటప్పటికే కొంచెం పింకిష్ ఫినిష్, అది కూడా గ్లిటర్ తోటి మనకి దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. చాలా 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 ప్రీమియం లుక్ని మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది రేర్ కెమెరా మాడ్యూల్. సో రేర్ కెమెరా మాడ్యూల్ అలాగే దాని బంప్ కూడా కొంచెం
పెద్దగానే మనకు రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని చూసి ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. సో ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఒక స్క్రీన్ గార్డ్తో ప్రొటెక్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఇందులో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక సైడ్స్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే ఈ బిల్డ్ అంతా కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సైడ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్ అలాంగ్ విత్ ప్రైమరీ మైక్రోఫోన్ యూఎస్బీ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే ఏమీ లేదు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక 3.5mm జాక్, అలాగే మనకి ఐఆర్ బ్లాస్టర్ని, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్తో పాటు మనకి స్పీకర్ గ్రిల్స్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి స్టీరియోఫోనిక్ స్పీకర్తో పాటు మనకి డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. హైరెస్ ఆడియో, వైర్డ్ అండ్ వైర్లెస్ మరొక విశేషమనే చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ మీకు వచ్చేటప్పటికే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్, అది కూడా 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే, విచ్ కమ్స్ విత్ టచ్ శాంపుల్ రేట్ వచ్చేటప్పటికి 360 హెడ్స్గా మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అరౌండ్ 1200 నిట్స్. ఇది చిన్న విషయం ఏం కాదు. సో ఇది సెటప్ అయ్యే లోపల మిగతా స్పెక్స్ కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇందులో మీకు వచ్చేటప్పటికి రేర్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ గాను, మరొక 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లేదా డెప్త్ సెన్సార్ కోసం దీన్ని మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో మనకి రావడం జరుగుతుంది. 5160 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు ఇది 0 to 50% అనేది కేవలం మీకు 13 minutesలోనే ఛార్జ్ అవటం అయితే జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్ అయితే మనకు బూట్ అయిపోయింది. సో జీరో బ్లాట్వేర్ అని చెప్పుకోవచ్చు. అంటే బై డిఫాల్ట్గా వీళ్ళకి సంబంధించినటువంటి యాప్స్ తప్ప మనకి ఇందులో ఎక్కడా కూడా బ్లాట్వేర్ అనేది లేదు. సో ఫస్ట్ అబౌట్ ద ఫోన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ MIUI 12.5 వర్షన్లో మనకు రావడం జరిగింది అండ్ అప్డేట్స్ కూడా ఏం లేదు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ విషయానికి వచ్చారంటే ఇది Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 2 అప్డేట్స్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఒకసారి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అంటే అట్ ఎ టైం మీరు మెమరీ కార్డ్ లేదు అన్నట్లయితే 2 సిమ్ కార్డ్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అప్ టు 1 TB దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుందంట. అండ్ అఫ్ కోర్స్ ఈ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర కూడా మనకంతా గ్యాస్ కిట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా గుడ్ అనే నా అభిప్రాయం. ఈవెన్ ఇదే కాదు, డిస్ప్లే కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బ్రైట్నెస్ అనిపిస్తుంది. ఈవెన్ మనకి ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో పాటుగా మనకి ఇందులో డిస్ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనకి 60 హెడ్స్గా ఉంది. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ మాక్సిమం 120 హెడ్స్ దాకా మనకి ఇది తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇవే కాకుండా అడిషనల్గా మనకి ఇక్కడ గేమ్ టర్బో మోడ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఒకవేళ మీరు కనుక గేమర్ అయినట్లయితే వాటిని కూడా యూస్ చేసుకునేటువంటి విధంగా. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఫ్లోటింగ్ విండోస్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది పిక్చర్ ఇన్ పిక్చర్ లేదన్నట్లయితే కనుక మీరు క్రాప్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో చాలా ఫాస్ట్గానే మనకి ఇది అన్లాక్ అవడం జరుగుతుంది. దీంట్లో డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారంటే బై డిఫాల్ట్గా మనకి గూగుల్ డైలర్ని మనకి యూజ్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీరు కనుక కాల్ రికార్డింగ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఆల్టర్నేటివ్ సోర్సెస్ మీద అయితే మీరు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఇదే కాకుండా మనకి మెసేజింగ్ సర్వీసెస్ వచ్చారంటే మెసేజింగ్ సర్వీసెస్ కూడా మనకి డిఫాల్ట్గా గూగుల్ మెసేజ్ సర్వీసెస్ మనకి ఇందులో వాడటం అయితే జరిగింది. ఇక ఒకసారి ఫోన్కి సంబంధించినటువంటి వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్ యొక్క వెయిట్ ఓవరాల్గా 207 లేదా 208 గ్రామ్స్ దాకా మనకి రావటం అయితే జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్, బట్ ఇంకొంచెం లైట్ వెయిట్గా డిజైన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ సిలికాన్ పౌచ్ను కూడా మనం ఒకసారి ప్రొవైడ్ చేసి అయితే చూద్దాం. చాలా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ తోటి మనకి ఇది ఫిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ కార్నర్స్లో కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బంప్, దీనివల్ల బేసికలీ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మొబైల్ ఫోన్ కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. అంటే స్క్రీన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే తక్కువ. ఈవెన్ మనకి ఇక్కడ ప్రొటెక్షన్ కవర్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఇచ్చారు కాబట్టి దీనిలో ఉండేటువంటి కలర్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఇది ఏ మాత్రం డిస్ట్రాక్ట్ అయితే చేయట్లేదు. సో ఈవెన్ ఇక్కడ మీరు ఒకసారి శాంపుల్ వీడియో కూడా చూడొచ్చు. అడ్వాన్స్లోకి వెళ్తున్నాను. ఇది మీరు చూసారా 2160 పిక్సెల్, అది కూడా HDR కంటెంట్ అయితే ఇది మనకి ఇది ప్లే చేయడం జరుగుతుంది. సో ఆడియో క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా, ఆడియో కూడా చాలా లౌడ్గా ఉంది.
సో చూసారు కదా, ఆడియో క్వాలిటీ కూడా ఫ్యాంటాస్టిక్ గా ఉంది. ఇక దీంట్లో మనకి కెమెరాకి సంబంధించినటువంటి ఇన్ఫో విషయానికి వచ్చారంటే అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే, దీంట్లో 108 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని అయితే యూస్ చేశారు. సో రెగ్యులర్గా ఇది 1x జూమ్, అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు 2x జూమ్, అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్లో మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ పోర్ట్రేట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు షార్ట్ వీడియో, వ్లాగ్ మోడ్, అలాగే 108 మెగాపిక్సెల్తో పాటు డాక్యుమెంటేషన్, స్కానింగ్తో పాటు మనకి నైట్ విజన్ మోడ్, స్లో మోషన్ అండ్ లాంగ్ ఎక్స్పోజర్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు 720p 30 fps, అలాగే 1080p 30 fps, ఈవెన్ 1080 60 fps తో పాటు 4K 30 fps లో మీరు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఈవెన్ మనకి మ్యాక్రోలో కూడా వీళ్ళు 720p మీద మనకు వీడియో రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఫ్రంట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారంటే మీరు 720 అలాగే 60 fps లో 1080 దాకా మీరైతే వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి కొంచెం శాంపుల్ ఫొటోస్ని అలాగే వీడియోస్ని చూసేద్దామా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిక్చర్ రేర్ కెమెరా ద్వారా నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో నేను 1x జూమ్లో క్యాప్చర్ చేసింది. జూమ్లో కూడా డీటెయిలింగ్ బాగానే ఉంది. ఇక ఇది వచ్చేటప్పటికే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ నేను HDR ప్లస్ AI రెండింటిని యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేసిన పిక్చర్ ఇది. సో పోర్ట్రేట్ ఎఫెక్ట్లో కూడా డెప్త్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అఫ్ కోర్స్ ఫ్రంట్ వచ్చేటప్పటికే కొంచెం నాకు ఎక్స్పోజర్ ఎక్కువ అనిపిస్తుంది. ఎక్స్పోజర్ని కంట్రోల్ చేస్తే మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మ్యాక్రో లెన్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఐఫోన్ నిజంగా బాక్స్ టైప్ డిజైన్స్ ఎవరైతే లైక్ చేస్తుంటారో, ఇప్పుడు ఐఫోన్ 12 సిరీస్ కావచ్చు, ఐఫోన్ 13 సిరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ బాక్స్ షేప్ డిజైన్తోనే మనకు రావడం అయితే జరుగుతుంది. సో నిజంగా వాళ్ళైతే ది లవ్ ది డిజైన్ అని నా అభిప్రాయం. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికీ అలాగే రేర్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ మన ముందు తీసుకొచ్చారు. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ ఆడియో అయితే రియల్లీ ఇంప్రెస్డ్, క్వాలిటీ చాలా బాగుంది, అలాగే లౌడర్గా కూడా ఉంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకు 120 హెడ్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే, సూపర్ AMO LED స్క్రీన్ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ కూడా ఇది అప్ టు 1200 దాకా మనకి రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ HDR10కి సంబంధించినటువంటి కంటెంట్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ప్యారలల్గా ఒకవేళ మీరు కనుక హైరెస్ ఆడియోస్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే ఇది వైర్డ్ అండ్ వైర్లెస్లో కూడా హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. నిజంగా ఈ 3.5mm జాక్ ఏదైతే ఉందో పెద్ద ప్లస్ పాయింట్ అనే నా అభిప్రాయం. సో ఓవరాల్గా క్వైట్ డీసెంట్ ఫోన్. నిజంగా చెప్పాలంటే ఈ సేల్లో ఖచ్చితంగా ఒకవేళ మీరు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి 5G మొబైల్ ఫోన్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే దీనిపైన ఒక లుక్ వేయొచ్చు. ఒకవేళ మీరు కనుక రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయలేకపోతున్నారు అన్నట్లయితే, ఎందుకంటే మళ్ళీ అప్పుడు మనకి సేల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నోట్ యూజర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా 18,000 17,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంటే కనుక కళ్ళు మూసుకొని పర్చేజ్ చేయండి. లేదా నార్మల్గా కార్డ్ డిస్కౌంట్ తోటి లేదా అడిషనల్గా ఏదైనా ఆఫర్ తోటి మీకు ఇది అరౌండ్ 21,000 రూపీస్కి వచ్చింది అన్నట్లయితే సింప్లీ అమేజింగ్ డీల్. ఖచ్చితంగా వితౌట్ రివ్యూ చూడకుండానే మీరైతే పర్చేజ్ చేయొచ్చు. బై ద వై దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ కూడా కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత మన ఛానల్లో మీకోసం తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.